వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో చాలా రోజుల తర్వాత నేను రేపు మార్నింగ్ మా టీవీ షూటింగ్కి వెళ్ళబోతున్నాను అన్నమాట. సో అందుకే ఇంట్రొడక్షన్ ఇప్పుడు చెప్పేద్దామని చెప్పేసి. సో చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేను మా టీవీకి లైక్ వదినమ్మ తర్వాత కొంచెం బ్రేక్ తర్వాత మా టీవీ షోకి మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాను. ఇన్ బిట్వీన్ ఏదో షో కూడా వెళ్ళని గుర్తులేదు, కానీ మేధాన్స్ పుట్టాకైతే ఇది ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. అయితే ఇది వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఎపిసోడ్కి ఆదివారం స్టార్ మా పరివారం షూట్కి. సో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి. నాతో పాటు మీ అందరికి ఇష్టమైన బ్యూటిఫుల్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఉండబోతున్నారు కాబట్టి చాలా ఫన్ ఉండబోతుంది ఎపిసోడ్లో. మా వాడు అసలు టార్చర్ చేస్తున్నాడు నన్ను. హలో హలో అన్న, మేధాంశ్ అన్న, ఇప్పుడు రిమోట్ తీసుకొని నువ్వు కొట్టుకుంటున్నావు ఎందుకు అట్లా? అస్సలు వినట్లేదండి, చాలా అల్లరి చేస్తున్నారు. అండ్ బాయ్స్ అన్న వాళ్ళు చాలా నాటీ కిడ్స్ ఉంటారనమాట. సో ఈ వీడియో చాలా ఫన్గా ఉండబోతుంది కాబట్టి మిస్ అవ్వకుండా చూసేయండి. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. రేపు మార్నింగ్ కలుసుకుంటాను. లెట్స్ గో. హే గైస్, సో నైట్ ఇంట్రడక్షన్ చూసేసారు కదా. ఇప్పుడైతే నేను షూట్కి రెడీ అవ్వాలి, కానీ షూట్కి వెళ్ళే ముందు ఇవాళ మేధాంష్ని తీసుకెళ్ళట్లేదు కాబట్టి వానికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి పడుకోపెట్టేసి దాని తర్వాత మేకప్ వేసుకొని బయలుదేరదామని అయితే అనుకుంటూ ఉన్నాను. సో ఆయన కాసేపు అట్లా ఆడుతున్నాడు. ఈలోపు నేను వాడి కోసం బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసారు అత్తయ్య, ఇడ్లీ. సో అది తినిపించేసాలి. సో మేధాంష్ కోసం చాలామంది అడుగుతున్నారు హై చైర్ గురించి చేయమని చెప్పేసి. సో దిస్ ఇస్ లైక్ లవ్ ల్యాబ్ వాళ్ళ 4-in-1 కన్వర్టబుల్ బూస్టర్ హై చైర్. దీంట్లో నాకు నచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే, ఇది కూడా నేను లాస్ట్ టైం చూపించాను, రూమ్ కోసం తీసుకున్నానని చెప్పేసి, అందుకే రూమ్ కలర్ మ్యాచింగ్ తీసుకున్నాను. మనకి కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది మనం 4 టైప్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్గా కింద కూర్చోడానికి ఇట్లా చైర్ లాగా ఫిక్స్ చేసేసి దాని తర్వాత చిన్న 4 రాడ్స్ లాంటివి యాడ్ చేసేసి ఒక స్టడీ చైర్ లాగా, లేదంటే ఒక టాడ్లర్ ఆర్ ఇన్ఫాంట్ కిడ్స్కి కూడా కూర్చునేలాగా అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నౌ ఇట్స్ కంప్లీట్లీ లైక్ హై చైర్ లాగా మనం యూజ్ చేసాం దీన్ని. ఇప్పుడు నేను హై చైర్ లాగా ఫిక్స్ చేసేసాక ట్రే కూడా ఫిక్స్ చేశాను. సో ఈ చైర్ ఇప్పుడు మనకి టాడ్లర్ కిడ్స్ లైక్ 2+ కిడ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఫుడ్ చైర్గా కానివ్వండి, లేదంటే స్టడీ చైర్గా కానివ్వండి, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, యాక్టివిటీ చైర్ లాగా. సో ఇందులో మనకి ఫుడ్ ట్రే ఏదైతే ఉందో ఇది రిమూవబుల్ ఇచ్చారనమాట. సో దట్ వాళ్ళు ఎంత మెస్అప్ చేసేసినా మనం నీట్గా ఈజీగా తీసి వాష్ చేసుకునేలాగా. అండ్ దీనికి బెల్ట్ కూడా ఇచ్చారు. సో దట్ మన పిల్లల్ని ఇక్కడ కూర్చోపెట్టాక మంచిగా చేసేయచ్చు. ఇది నాన్ స్లిప్ అండ్ యాంటీ ట్రిప్పింగ్ డిజైన్తో వస్తుంది, ఆర్క్ డిజైన్ వితౌట్ అక్యూట్ యాంగిల్. సో మనకి వీటన్నిటితో పాటు ఈ ఫుట్ రెస్ట్కి లైక్ పిల్లలు కూర్చున్నప్పుడు సపోర్ట్ చేసుకోవడానికి ఇది కూడా ఇచ్చారనమాట. దిస్ ఈజ్ ఆల్సో వెరీ సింపుల్ టు ఫిక్స్. సో ఇలా పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి మామీస్ అందరూ కొంచెం సేఫ్గా పనులు చేసుకోవచ్చు అనమాట వీళ్ళని ఇందులో కూర్చోపెట్టేసి. దీని డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. దిస్ ఈజ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. సో 4-in-1 కన్వర్టబుల్ బూస్టర్ హై చైర్ ఫ్రమ్ లవ్ ల్యాబ్, డూ చెక్ ఇట్ అవుట్. సో మేకప్ స్టార్ట్ చేసేసుకున్నాను నేనైతే, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక రిమైనింగ్ అంతా రెడీ అయిపోవాలి. హెయిర్ అంతా టై చేసేసుకుని మేకప్ స్టార్ట్ చేసేసుకున్నాను, బేసిక్ మేకప్ లాగా. వై బికాజ్ ఏమంటారు, కెమెరాకి మేకప్ లేకపోతే అసలు ఇంకా అంత బ్యూటిఫుల్గా మేము కనిపించమన్నమాట. ఆ లైటింగ్స్కి ఆ వాటికి అంతా మేకప్ ఉండాలి. సో ఫాస్ట్గా రెడీ అయిపోదామని చెప్పి జస్ట్ బేస్ వేసేసాను. గుర్తొచ్చి అరే రికార్డ్ చేయాలి కదా అని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ రికార్డింగ్. బేస్ వేసుకున్నాను, కొంచెం కన్సీలర్ లాగా పెట్టేసుకుని ఫౌండేషన్ లైట్గా ఫౌండేషన్ వేస్తా, వెరీ లైట్, జస్ట్ 1 డ్రాప్ ఉండి లేనట్టు. ఏంటంటే మరీ స్వెట్ వచ్చినప్పుడు కొంచెం మేకప్ పాడవకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. కొంచెం చాలా లైట్ ఫౌండేషన్ యూజ్ చేస్తాను నేను, జస్ట్ 1 డ్రాప్ తీసుకుని ఫేస్ అంతా అప్లై చేసేసాను. జరకుచ్చుల్లో నా మల్లెలు
సో మనం ఇంట్లో ఇలా బేస్గా వేసేసుకున్నాం అనుకోండి, అక్కడికి వెళ్ళాక ఫైనల్ టచింగ్స్ ఏమైనా ఉంటే అక్కడ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ అక్కడ మనకి ప్రెషర్ లేకుండా ఉంటుంది. ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ ఇది స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి శారీ మార్చేసుకుని దాని తర్వాత హెయిర్ స్టైలింగ్కి కూర్చున్నాను అనుకోండి, ఇంకా మా టీం వాళ్ళు వచ్చి పిలిచినప్పుడు ఓకే రెడీ ఉన్నాను అని చెప్పేసి ఎక్కువ ప్రెషర్ కూడా ఇవ్వరు అన్నమాట నాకు. సో అలా మేనేజ్ చేస్తూ ఉంటాను. అండ్ యాక్చువల్లీ ఎవ్రీ టైమ్ మార్నింగ్ వెళ్ళిపోయేది ఉంటుంది. సో మార్నింగ్ వెళ్ళిపోయేలాగా ఉంటే మేము మోస్ట్లీ అక్కడికి వెళ్ళి రెడీ అయిపోతాము. సమ్ టైమ్స్ ఇట్లా కొంచెం లీజర్గా లేట్గా స్టార్ట్ అవుతుందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనకి ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు దాన్ని బట్టి మనం టైం చూసుకుని వెళ్తామన్నమాట. లైనర్ ఏం వేసుకోవట్లేదు నేను, జస్ట్ పెన్సిల్తో ఇట్లా లైన్ లాగా వేసి ల్యాషెస్ పెట్టేసుకుంటాను మస్కారా వేసుకున్నాక. దాని తర్వాత దాని మీద లైనర్ వేసుకుందాం. సో ఐలైనర్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి, మంచిగా ఎక్కువసేపు ఉండాలి, న్యాచురల్గా కనిపించాలంటే మీరు ఏం చేయాలంటే కాజల్ పెన్సిల్ ఉంటుంది కదా, దాన్ని మంచిగా షార్ప్గా చేసి లైనర్ లాగా మీరు పెన్సిల్తో వేసేసుకున్నారనుకోండి, కళ్ళు మంచిగా కనిపిస్తాయి అండ్ స్ప్రెడ్ కూడా అవ్వదు. సో ల్యాషెస్ పెట్టేసుకొని రెడీ అయిపోయి ఫైనల్గా మీతో కార్లో మాట్లాడతాను. స్టే ట్యూన్, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోతుంది, ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. అండ్ ఈ ల్యాషెస్ పెట్టుకోవడానికి నాకు ఒక 5 to 10 minutes పోద్ది సెట్ చేసుకోవడానికి. స్టే ట్యూన్ గైస్. ఈ పర్సన్ ని మీరు చూసి గుర్తుపడితే మనకి చాలా ఏళ్ల కిందట ఎక్కడో తప్పిపోయి మళ్ళీ వాళ్ళు దొరికారన్నమాట. సో మీరే ఈయన పేరు చెప్పండి, నేను పేరు కూడా చెప్పను, మీ అందరికి చాలా పరిచయం ఈయన, కానీ ఇప్పుడు మనకే డేట్ ఇవ్వట్లేదు, అంత బిజీగా ఉన్నారు. అంతే కదా సార్, నేనైతే నీ పేరు చెప్పలేదు, చూద్దాం కమెంట్స్ లో చెప్తారా లేదా అని. సో ఇలా రెడీ అవుతున్నాము, రావడమే లేట్ గా వచ్చాం కాబట్టి ఫాస్ట్ గా రెడీ అయిపోతున్నా. సో చాలా రోజుల తర్వాత రెడీ అయిపోయాం. వెనకాల మీకు ఒక సర్ప్రైజ్ గెస్ట్ చూడండి, మా జట్టు చూడండి, కానీ దయచేసి జ్యువెలరీ ఏ పేజ్ వాళ్ళకి మేము ట్యాగ్ చేస్తామో ఆ పేజ్ వాళ్ళే పెట్టుకోండి. మొన్న కూడా అక్క చెప్పింది అదేగా, ఇప్పుడు మేము అదే డిస్కషన్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు పంపించే వాళ్ళు చాలా కష్టపడి ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ లో తీసి వాళ్ళకి బిజినెస్ అవ్వాలని పంపిస్తారు. కానీ ఇన్స్టాగ్రామ్ ఎలా అయిపోయింది అనుకోండి, ఒక సెలబ్రిటీ, మేమని కాదు ఎవరైనా కానివ్వండి, ఒక జ్యువెలరీ వేసుకుంటే 10 జ్యువెలరీ పేజ్ వాళ్ళు అది పెట్టుకుంటే ఎవరి దగ్గర కొనుక్కోవాలో, నిజంగా ఎవరు సేల్ చేశారా అన్నది వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతుంది. అండ్ మా దగ్గరకు వచ్చిన జ్యువెలరీ మేము చూసి పెడతాము. ఇప్పుడు మీరు వేరే దగ్గర కొనుక్కున్నారు అనుకోండి, అది రాకపోతే నా ఫోటోనే యూజ్ చేస్తే నన్ను చూసి కొనుక్కున్నాను తిడతారు. ఈవిడికి నిజంగా జ్యువెలరీ పంపించిన వాళ్ళు, మనకి నిజంగా జ్యువెలరీ పంపించిన వాళ్ళు అయ్యో మాకు బిజినెస్ అవ్వట్లేదని వాళ్ళకి బాగా అనిపిస్తుంది. సో ఆ ఉద్దేశం మేము అడిగితే రిప్లై అయ్యని వాళ్ళు, పట్టించుకోని వాళ్ళు అనామాత్రం రాగానే తీసుకొచ్చి పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఏమన్నా అంటే మేము ఫ్రెండ్స్ అంటున్నారు, ఇప్పుడు మేము ఫ్రెండ్స్, మేము షేర్ చేసుకుంటాం, మళ్ళీ ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తాం కదా. సో అట్లనే ఇప్పుడు మేము ఫ్రెండ్స్ అండి, ఒక షోకి వెళ్తున్నప్పుడు నా పేమెంట్ నేను మాట్లాడుకుంటా, ఆమె పేమెంట్ ఆమె మాట్లాడుకుంటుంది. సో అలాగే ఉంటది కాబట్టి సో దయచేసి అదొక్కటి మీరు చూసుకోండి. ఇది జరగాలి అంటే పంపించే వాళ్ళు కూడా వేరే వాళ్ళ యూజ్ చేసుకోకపోతే నేను ఎవరిని యూజ్ చేయలేను, మీరు ఎట్లా యూజ్ చేస్తారని మీరు గట్టిగా అడిగే రైట్ ఉంటది. సో ఈసారి వరలక్ష్మి వ్రతం కొంచెం ముందుగా మేము రెడీ అయ్యాం. అంటే ఈ పార్టీకి మీరు టెలికాస్ట్ లో చూసుంటారు, కాకపోతే చాలా రోజుల తర్వాత మేము మా టీవీలో కలిసి ఈవెంట్ చేస్తున్నాం కాబట్టి అంతే. సో అందుకని ఇస్మార్ట్ జోడి కాదు, ఫ్యామిలీ స్టార్ ఈటీవీ గెస్ట్ ఎపిసోడ్ లో అవును మనం కలిసి చేసి కదా, పిల్లలు లేకుండా
లేకుండా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ లాగా వచ్చినావు. నిజంగా ఇవాళ మార్నింగ్ ఒక్కదాన్ని వస్తున్నప్పుడు చాలా రోజుల తర్వాత పిల్లలు లేకుండా, అది కూడా మా ఆయన లేకుండా, ఈ మధ్య మనం హస్బెండ్ వెళ్తున్నాం కదా షో, అయినా కూడా లేకుండా ఒక్కదాన్ని వచ్చినప్పుడు లైక్ కొంచెం ఫ్రీడమ్ గా అనిపించింది. సీరియస్లీ కొంచెం బ్రేక్ లాగా. కాకపోతే ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది. నాకు ధైర్యం ఏంటంటే ఇంట్లో అత్తయ్య చూసుకుంటారు. అట్లున్నా ఒకసారి ఫోన్ చేస్తుంది, మెసేజ్ చేస్తుంది, కెమెరా చూస్తుంది, అది కామన్. వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి లాగా ఎలా రెడీ అవుతామో మేము ఇద్దరం ఇట్లా రెడీ అయ్యాం. మిగతా అమ్మవార్లు అందరు కూడా ఇప్పుడు రెడీ అయ్యి స్టేజ్ మీదకి వస్తారు. ఫ్యాన్ రావట్లేదారా మీకు? మాకు ఏసీ అరే జరిపేస్తున్నారా మాకు కొత్త గాలి ఇక్కడ మొత్తం మాకు రాకుండా ఇద్దరు పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. కొంచెం వస్తుంది మాకు. రోహిణి చెప్పు. చాలా కాన్ఫిడెంట్ గా నొక్కి గలీజ్ అది ఓకే. సంథింగ్ ఇస్ బెటర్ దెన్ జీరో, రైట్ లాసియా? పైగా ఎప్పుడు నేను సున్నానే తెస్తాను. ఈసారి 5,000 ఇచ్చావే. కానీ బ్యాడ్ చాయిస్ మా అమ్మ ఇద్దరిని పంపించినందుకు. ఏదేమైనా ఇట్స్ ఆల్ అబౌట్ ఫన్ కాబట్టి దాట్స్ ఓకే. A few minutes later. మేకప్ అంతా పోయిందిరా. Hours later. ఇప్పుడే మా షో అయిపోయింది. ఇక్కడ ఎంత కష్టపడి మేమైతే రెడీ అయ్యామో అంతే కష్టపడి ఇవన్నీ లైక్ ఏమంటారు తీయాలి. పండగలప్పుడు కూడా అంతే చాలా కష్టపడి పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం ఇవి తీసేటప్పుడు ఉంటుంది. ఇంకా అంత వెయిట్ లేవి, ఇవి పర్వాలేదు, కొంచెం మేనేజబుల్ ఉంది. అక్క అయితే సింపుల్ గా వేసేసుకుంది, బయలుదేరుతుంది కూడా. ఐ గెస్ పూలు కూడా మార్చలేదు అక్క మనము. చాలా సిన్సియర్ గా మేము టైంకి సెటిల్ అయితే మొత్తం షూట్ అయిపోయాక బయటకు వచ్చాం అనమాట. మాకు ఒక హ్యాంపర్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఇవి హ్యాంపర్ చూపిద్దాం. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అని చెప్పి హ్యాంపర్ కూడా ఇచ్చారు. ఒక ట్రే కూడా వాయినం వచ్చింది కానీ చీరలు. అది ఎందులో ఉంది బ్యాగ్? ఆ బ్యాగ్ తీసుకోండి. పర్లేదు రా, లాస్ట్ దగ్గర పర్లేదు. ఇక్కడతో కట్ చేస్తా. బాయ్, తర్వాత చెప్తా ఫ్రెండ్స్. సో గాయ్స్, ఎపిసోడ్ అంతా కూడా చూసారు కదా. నేను చాలా రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ అక్కడ మాకు అంత ఆప్షన్ లేకుండే. లైక్ ఒక్కసారి మేము సెట్లోకి వెళ్ళిపోయాక ఇంకా అక్కడే ఉండిపోతాం అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్. సో ఓవరాల్గా 20 ఎవరికి పంపిస్తా అన్నది నేను నేమ్స్ అనౌన్స్ చేసేస్తాను. బికాజ్ ఏమంటారు, ఇందులో ఏవి ఎవరికి వెళ్తాయి సైజెస్ అవన్నీ నేను చూడట్లేదండి. జస్ట్ నేను నేమ్ సెలెక్ట్ చేసుకొని అడ్రస్ అవి చూసుకొని నేను కొరియర్ చేసేస్తాను. లైక్ మీకు మీ పాపకి సరిపోతే వేయండి, చిన్నగా అవుతే ఎవరికైనా ఇచ్చేయండి, పెద్దగా అవుతే దాచిపెట్టి మీ పాపకి వేయండి. సో అలా. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం 1 or 2 times. అసలు మీరు కొన్ని చూసి కూడా ఉండరు, కొన్ని వేయని కూడా వేయలేదు. సో